సార్ ఇప్పుడు ఒక వీలునామా రాశారు, మీరు అన్నట్టు ఆ పర్సన్ చనిపోయారు, వాళ్ళ వైఫ్ చనిపోయింది, పిల్లలేమో మైనర్స్ అంటే చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ మీద కాస్త వెళ్ళినప్పుడు సో దానికి ప్రొటెక్షన్ ఎలా, వాళ్ళకి ఎవరు గార్డియన్స్గా ఉంటారు? ఒక భర్త వీలునామా రాశాడు అనుకుందాం భార్యకి, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోక లాస్ట్ స్టేజెస్లో ఉండి ఆయన వీలునామా రాశాడు అనుకుందాం, లేకపోతే ఒక పెద్ద ఆయన వాళ్ళ మనవాళ్ళకి వీలునామా రాశాడు అనుకుందాం. గార్డియన్ అంటారమ్మా. ఫస్ట్ గార్డియన్ మదర్, సెకండ్ గార్డియన్ ఫాదర్. ఫస్ట్ గార్డియన్ మదర్ ఎన్నాళ్ళు ఉంటారు అంటే బాబుకు వచ్చేసరికి 3 years, పాపకు వచ్చేసరికి 5 years వరకు వచ్చే వరకు గార్డియన్. ఆ తర్వాత ఫాదర్ గార్డియన్ అవుతారు. వాళ్ళకి అమ్ముకునే హక్కు ఉండదు, కేవలం ఆ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసే రైటే ఉంటుంది. ఆ ఈల్డ్స్ కూడా వాడుకునే హక్కు లేదు, అవి కూడా వాళ్ళ పిల్లల పైన వేయాల్సిందే. అంటే ఏమైనా ఫలాదాయంతో ఉండేటువంటి పంటలు రావచ్చు, ఆ దాన్ని వచ్చేటువంటి ప్రాపర్టీస్ మీన్ ప్రాఫిట్స్ అంటారు. ఆ ప్రాఫిట్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి లేదు, ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు వాళ్ళకి ఇంకో ఆస్తి లేక అదే ఆస్తి ఉండి దాంతో తప్ప గడవట్లేదు అనుకుంటే ఆ అమౌంట్ అనేది వాడటానికి అవుతుంది. ఏదైనా డిస్ట్రిక్ట్ కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ కోర్ట్ అమ్మాల్సి వచ్చినా సరే ఈల్డ్స్ మీన్స్ ప్రాఫిట్స్ ఏదైనా చేయాలనుకుంటే కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి పర్మిషన్ అడగాలి. జనరల్గా డిస్ట్రిక్ట్ కోర్టులు పర్మిషన్ ఇవ్వవు. ఓకే, వెళ్ళాలని ఉంది కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే అంటే ఇంకా ఇది తప్ప వాడు రోడ్ ఎక్కేస్తాడు, ఇది తప్ప ఇంకో ఆస్తి లేదు అని ప్రూవ్ చేసి డాక్యుమెంటరీగా ప్రూవ్ చేస్తేనే కోర్టు ఉంటుంది. ఓకే, అప్పుడే ఆడికి ఇచ్చినటువంటి ప్రెరగేటరీ రైట్, ఆ మైనర్కి ఇచ్చిన ప్రెరగేటరీ రైట్ని బ్రేకప్ చేస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆ ఆస్తిని ముట్టుకుంటానికి ఏమాత్రం ఒక హుండీలో వేసిన డబ్బు లాంటిది, అది తీయడానికి ఉండదు. అదేవిధంగా 18 ఏళ్ళ నిండినటువంటి వ్యక్తి నేను మైనర్గా ఉన్నప్పుడు అమ్మేశారు అంటే ఒకవేళ 2వ సంవత్సరం ఉందనుకోండి, వాడు ఆస్తిని అమ్మేశారు అనుకుందాం. 2వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు వచ్చిన తర్వాత అంటే ఎంత దగ్గర దగ్గర 12 ఏళ్ళు 15 ఏళ్ళు తర్వాత అయినా ఛాలెంజ్ చేయొచ్చు. నేను మైనర్గా ఉన్నప్పుడు ప్రాపర్టీని వీడికి అమ్మాడు, అది క్యాన్సిల్ చేసి నా పేరుని ఇవ్వండి అని అడగచ్చు. ఓకే, అమ్మడానికి లేదు. నాట్ సేలబుల్, నాట్ పర్చేజబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.